ప్రధానమంత్రిలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో నేడు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు, పలువురు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. భాజపా అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమిలోని 35 పార్టీలకు చెందిన దాదాపు 75 మంది ప్రముఖ నాయకులు హాజరవుతారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఎన్డీఏ కూటమికి అందిస్తున్న మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనుండగా నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూరియో బలపరుచున్నారు. అనంతరం పలువురు కూటమి నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనుండగా తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ప్రధాని మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సమావేశం దేశ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రజలకు సులభతర జీవనం, వ్యాపారాలకు మరింత అనుకూల వాతావరణం కల్పించే చర్యలు, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం చేపట్టాల్సిన తదుపరి సంస్కరణలు, జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వస్తుల విస్తరణ ప్రణాళికలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసే మార్గాలపై కూడా నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఇదిలా ఉండగా ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రత్యేక లేఖ రాసి శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగిని ప్రధాని జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిసార్తో పాటు పలువురు విదేశీ నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికైన ప్రధానమంత్రిలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ఢిల్లీలో భారత్ మండపంలో నేడు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది, వివరాలేంటి? జ్యోతి మధ్యాహ్నం 3 గంటలకి భారత్ మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు ఈ యొక్క సమావేశం కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మాత్రం అనేక అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2047 వికసిత్ భారత్ సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మొదటిగా చంద్రబాబు నాయుడు అంటే ఈ యొక్క కార్యక్రమానికి మొదటిగా చంద్రబాబు నాయుడు తీర్మానం కూడా ప్రవేశపెడతారు. దాని తర్వాత ఈ పార్టీలో భాగస్వామైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆ తీర్మానాన్ని బలపరిచిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే 12 ఏళ్ళు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి యుద్ధం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి
పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకి అందుతున్నాయా లేదా అనే అంశాలపై కూడా వారు ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు ఇందులో అనేక అంశాలు, ఇంధనానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ పసడికి సంబంధించినటువంటి అంశాలు, ఇక కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి, డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఆ బిల్ కావచ్చు, ఇటీవలే డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఆ బిల్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆ మహిళా బిల్లు కూడా పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ సరైనటువంటి బలం లేకపోవడంతో విగిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి మళ్ళీ ఈ యొక్క బిల్లును కూడా ప్రవేశపెట్టేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అంటే ఒకటిన్నర ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ కూడా చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా 3 గంటలకి భారత్ మండపంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరితోటి ప్రధాని మోడీతో పాటు అమిత్ షా ఇంటరాక్షన్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సుదీర్ఘంగా ఇటు అమిత్ షాతో పాటు ప్రధాని మోడీకి అంశాలపై వివరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కీలకమైనటువంటి సమావేశంలో ఈ భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బీజేపీ నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యోతి, ఇక ప్రధాని సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును ఆయన నెలకొల్పారు. దీంతో శ్రేణుల్లో ఎన్డీఏ శ్రేణుల్లో ఒక సంబర వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక దీని మీద అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా. అంటే 12 years అంటే ఆ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ అధికారంకి వచ్చిన తర్వాత 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు కూడా అన్ని రాష్ట్రాల్లో సంబరాలు కూడా జరిపేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేక సార్లు కూడా చూసాం. కాబట్టి వాటన్నిటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా వీరిని కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ప్రధాని మోడీ నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ అంశాలపైన ఎక్కువగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ ప్రధాని మోడీ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ వారిని కోరినటువంటి పరిస్థితి నెలకొంది. ఏ పథకమైనా సరే, రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ ఇటీవలనే కేంద్ర కేబినెట్ జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అంశాలు మళ్ళీ ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంలో వీరందరితోటి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. 2047 వికసిత్ భారతే లక్ష్యంగా ఈ యొక్క టార్గెట్ చేస్తూ ఈ యొక్క సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు, ఇంకా చాలా అంశాలపైన చర్చలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.